ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్కి గుడ్ మార్నింగ్ అండి. మైనింగ్ సెషన్ ఎవ్రీ 4 అవర్స్కి ఉంటుంది. ఇక్కడ మైన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా రెవెన్యూ వచ్చింది యాప్ వాళ్ళకి, అవి క్లోజ్ చేసేసి మీరు మైనింగ్ చేసుకోండి. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏం కంటెంట్ ఉన్నా వాటిని పట్టించుకోకండి. కొంతమంది సార్ మాకు వాలెట్ ఎలా లింక్ చేయాలంటే, ఇంటర్లింక్ అనేది అప్కమింగ్ ఆపర్చునిటీ, ఇంకా ట్రేడింగ్లోకి రాలేదు. సో మీరు కొత్త వాలెటే వాడుకోండి. ఎలా అంటే ఇక్కడ ఈ ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ అని ఉంటుంది కదా అండి, ఇక్కడ వాలెట్ అని ఉంటుంది, అది లింక్ చేసుకోండి. రేపు ఫ్యూచర్లో ఇది బిఎన్బి చైన్ మీద కాయిన్స్ ఆటోమేటిక్గా రావచ్చు. సో ప్రస్తుతానికైతే ఆ వాలెట్ లింక్ చేసుకోండి. ఇంకా అప్డేట్స్ వస్తే మీరు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ని చూద్దాము. అయితే ముందుగా ఈ వీడియో మీకు ఎవరైతే ఫార్వర్డ్ చేశారో వాళ్ళ ఇన్విటేషన్ కోడే వాడుకోండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్ ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రమే ఇన్విటేషన్ కోడ్ వాడుకోండి. ఏది డిస్క్రిప్షన్ ఉన్న ఇన్విటేషన్ కోడ్. మీ సీనియర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పంపించారనుకోండి, వాళ్ళ ఇన్విటేషన్ కోడే వాడుకోండి. సో ఇక్కడ మంచి పోస్ట్ ఒకటి ఉందండి. వై డు ఐ నీడ్ మైన్ ఐటీఎల్జీ? ఏం ఉపయోగం అంటే, వాట్ ఈజ్ ఏ హ్యూమన్ నోడ్? డస్ మైనింగ్ అండ్ ఇన్వైటింగ్ అదర్స్ యాక్చువల్లీ మేక్ డిఫరెన్స్ అని ఒక క్వశ్చన్ అడిగారు వాళ్ళే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ మోర్ క్లియర్లీ. ఇంటర్లింక్ ఈజ్ ద ఫస్ట్ బ్లాక్ చైన్ ఇన్ ద వరల్డ్ టు ఇంప్లిమెంట్ హ్యూమన్ నోడ్స్. అంటే హ్యూమన్స్ అందరినీ ఒక నెట్వర్క్ లాగా చేసేది ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ద కోర్ ప్రాబ్లమ్ విత్ బ్లాక్ చైన్ టుడే ఈజ్ డీసెంట్రలైజేషన్. మోస్ట్ బ్లాక్ చైన్స్ లైక్ సొలానా, సూయి నెట్వర్క్, ఇథీరియం ఆర్ ఫైకో టీమ్ స్టిల్ హెవీలీ రిలై ఆన్ two main concepts: staking to become validator node, investing in powerful computer to run nodes. Okay, this creates financial and technical barriers for people to participate, making it harder to achieve true decentralization. Okay, human node is a revolutionary concept that combines mobile devices and real human verification. ఇది వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఇనీషియల్గా వెరిఫై చేస్తున్నారు ఎవరు వీళ్ళు రియల్ పర్సనా లేకపోతే బాట్ అని. ఇట్ అలౌస్ ఎనీవన్ టు రన్ ఏ నోడ్ ఆన్ ద నెట్వర్క్ యూజింగ్ జస్ట్ దేర్ ఫోన్ అండ్ ఎర్న్ రివార్డ్స్. దిస్ ఈజ్ వై ఇంటర్లింక్ కోర్ టీమ్ ఎయిమ్స్ టు బిల్డ్ ద లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ నోడ్స్ ఇన్ ద వరల్డ్ త్రూ దిస్ మెకానిజం. ఓకే, వాళ్ళ కాన్సెప్ట్ అయితే బాగుంది. సో వై దస్ మైనింగ్ అండ్ ఇన్వైటింగ్ అదర్స్ మ్యాటర్? టు ఎన్షూర్ దట్ నెట్వర్క్ ఈజ్ సెక్యూర్, ఫుల్లీ డీసెంట్రలైజ్డ్, దేర్ ఆర్ two critical requirements: having as many active nodes as possible, keeping nodes active to verify transactions continuously. This is why all miners are rewarded based on two activities: active mining to keep the network running, inviting more people to expand number of human nodes, making the network more secure and decentralized. When we reach a large network of human nodes, we are able to compete directly with other blockchains. At that point, any DApp migrating to Interlink will be required to fully use ITLG as the gas fees. అంటే రేపు ఫ్యూచర్లో వీళ్ళ దగ్గర ఎవరన్నా కాయిన్ లిస్ట్ చేయాలన్నా దానికి ఇప్పుడు ఇథీరియం మీద ఏమైనా టోకెన్ లిస్ట్ అయిందనుకోండి, గ్యాస్ ఫీజు ఇథీరియంలో పే చేస్తారనమాట. అలానే వీళ్ళు ఫ్యూచర్లో ఐటీఎల్జీ అనేది గ్యాస్ ఫీజు కింద ఉంటుంది. అంటే ఆ ప్రాజెక్ట్ ఓనర్స్ కొనుక్కోవాలన్నమాట ఐటీఎల్జీ గ్యాస్ ఫీజ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి. సో అందుకని డిమాండ్ వచ్చిందని చెబుతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ యూ డోంట్ నో పర్ఫార్మ్ దీస్ టూ యాక్షన్స్, ద నెట్వర్క్ విల్ ఆటోమేటికలీ బర్న్ ద ఐటీఎల్జీ న్యూ హ్యూమన్ నోడ్ పోల్ టు రివార్డ్ ద హ్యూమన్ నోడ్స్ హూ ఆర్ యాక్టివ్లీ ఫుల్ఫిల్లింగ్ యువర్ రోల్. This is why Interlink is not just building a blockchain, it's building the largest human-powered decentralized network on Earth, where your activity directly fuels the security, scalability, and reward the entire ecosystem. Activates secure to the network, expand the network, burning inactive human nodes. ఓకే రేపు ఫ్యూచర్లో ఏంటంటే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి రివార్డ్స్ వచ్చేటట్లు ప్లాన్ చేయబోతున్నారు. ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయాలంటే అంటే హ్యూమన్ నోట్సే వెరిఫై చేస్తే, అండ్ ఐటీఎల్జీ అనేది గ్యాస్ ఫీజు కింద ఉపయోగపడుతుంది. సో అంటే ఆపర్చునిటీ వైజ్గా వెరీ గుడ్. అంటే వీళ్ళ టెక్నాలజీ పరంగా ఎందుకు హ్యూమన్ నోట్స్ ఇంపార్టెంట్ అంటే హ్యూమన్స్కి ప్రియారిటీ ఇస్తున్నారు. సో ఇంకా వీటి గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఇంకా ఇంటర్లింక్ గురించి న్యూ అప్డేట్స్ కానీ అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.